శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస. నేను మీ మన్యం గాయకుడు దుడ్డు సత్యనారాయణ. చూసావా ప్రకృతి విపత్తు? నీ మతం, నీ దేవుడు, నీ అధికారం, నీ గర్వం, నీ డబ్బు, నీ హోదా, నీ అహంకారం, నీ ఇల్లు కట్టుకునేటప్పుడు నువ్వు చూసే వాస్తు ముహూర్త బలం ఏది 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 ఇక్కడ పనికి రాలేదు. గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చిలు దేనికి మినహాయింపు లేదు. రాజు బంటు అనే తేడా లేదు. ప్రకృతి ముందు అంతా సమానమే అన్న విషయం గుర్తుపెట్టుకో. వాస్తవానికి ఒక పేదవాడు ఇల్లు కూలితే మహా అయితే చిన్న చిన్న గాయాలు మాత్రమే. అదే ధనవంతుడు ఇల్లు కూలితే కనీసం శవం కూడా దొరకదు. ఇది గుర్తుపెట్టుకో. గట్టిగా బతికితే మహా అయితే 100 ఏళ్ళు, అందులో రాత్రి రూపంలో 50 ఏళ్ళు పోతుంది. మిగిలిన 50 ఏళ్లలో ఏమీ తెలియని పసితనం అంటే బాల్యంలో 10 ఏళ్ళు గడిచిపోతుంది. మిగిలిన 40 ఏళ్లలో చిట్ట